మన చెవి నిర్మాణము ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ బయట చెవు, దాని తర్వాత ఔటర్ ఇయర్, ఇక్కడ వరకు ఔటర్ ఇయర్, ఇది గువ్వ. ఈ గువ్వ ఔటర్ ఇయర్ వరకు ఇదంతా కూడా చెవు భాగం వరకు 2.5 సెంటీమీటర్లు ఉంటుంది. దీన్ని ఔటర్ ఇయర్ అంటారు. ఓకే, దీనికి బయట నుంచి కనెక్షన్స్ ఓన్లీ ఒకటే సైడ్ ఉంటుంది. ఓకే, అది మన బయట నుంచి చెవు ఈ ద్వారమే ఉంటుంది. ఈ రెండోది మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్ అంటే మధ్య భాగము. మధ్య భాగం అనేది ఈ గువ్వకి అంటే టింపానిక్ మెంబ్రెయిన్, గువ్వకి ఈ ఇన్నర్ ఇయర్కి మధ్యలో ఉండే భాగాన్ని మిడిల్ ఇయర్ అంటారు. దీనికి ముక్కు ద్వారా కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. దీన్ని ఇస్తుంటే ఇది ఓటైటిస్ మీడియా కానీ టినిటస్ కానీ మనకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దీంతో చాలా వరకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే కనెక్టెడ్ ఉంది కాబట్టి, ముక్కు చెవు కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇన్నర్ ఇయర్. ఇన్నర్ ఇయర్లో మొత్తం కూడా ఇన్నర్ సెల్స్ ఉంటాయి, హెయిర్ సెల్స్ ఉంటాయి, లోపల బ్రెయిన్కి కనెక్టెడ్ ఉంటుంది. సో ఇవి ఈ స్ట్రక్చర్స్ ఎలా పనిచేస్తాయంటే ఫస్ట్ మనకు సౌండ్ అనేది లోపలికి ఇలా వచ్చేసి ఇక్కడ తాకుతుంది. ఇక్కడ తాకిన తర్వాత ఈ చెవులో ఉన్న ఎముకలు ఏవైతే ఉంటాయో మిడిల్ ఇయర్లో చిన్నగా వైబ్రేట్ అయ్యి లోపల ఈ బ్రెయిన్కి హెయిర్ సెల్స్కి టచ్ అయ్యి అది బ్రెయిన్కి వెళ్ళి లోపల మనకు సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. ఓకే, దీనిలో ఏ ఒక్క భాగం డిస్టర్బ్ అయినా కానీ మనకు రకరకాల జబ్బులు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది.